హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్న గురుగారు మీకు ఆల్రెడీ తెలుసు. మనం ప్రీవియస్ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను నిగూఢంగా ఇంకొకటి నాకు తెలిసినంత వరకు నేను గురుగారి గురించి రీసెర్చ్ చేయడంలో నాకు కొన్ని విషయాలు తెలిసాయి. వాటి గురించి మీకంటే ఇప్పుడు నేను అడుగుతాను గురుగారిని. దానికంటే ముందు గురుగారు ఏమేం చేశారని ఒక మాటలు నా నోటి ద్వారా. గురుగారు నేపాల్, టిబెట్, భారత్ లాంటి హిమాలయ పర్వతాలలో ఎన్నోసార్లు తిరిగి 18 సార్లు కైలాస పర్వతాన్ని అధిరోహించి 180 సార్లు మానసరోవర్లో స్నానమాచరించి ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎంతోమంది గురువుల దగ్గర -30 డిగ్రీస్లో కూడా తపస్సు చేసేవాళ్ళు. గురువుగారి గురించి తెలుస్తున్న కొద్దీ, నేను రీసెర్చ్ చేస్తున్న కొద్దీ ఇంకా ఉంది, ఇంకో లోతుగా ఉంది. నా సామర్థ్యం సరిపోలే ఆయన గురించి రీసెర్చ్ చేయాలంటే. ఆయన ఎవరో కాదు, శ్రీ శ్రీ హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీ గారు మనతో ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, రాముడు దేవుడు ఎలా అయ్యాడు? రాముడు దేవుడు ఎలా అయ్యాడు అంటే దేవుడు అవునా కాదా అనా? అంతే కదా. రాముడు దేవుడు కాదు. అంటే ఇప్పుడు అందరూ భగవంతునిలాగా భగవంతుడని కొలవడం, మరి దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమవచ్చు? భగవంతుడు అంటే ఏమిటి? భగవాన్ అంటే పూర్ణుడు అని అర్థం. ఇంకొక అర్థం ఉంది. భగం అంటే స్త్రీ యొక్క యోనిస్థానం అని కూడా అర్థం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ స్త్రీ మాతృమూర్తి యొక్క స్థానం నుంచి వెలువడినటువంటి వారు అని ఒక అర్థం వస్తే, ఒక అర్థం పరిపూర్ణుడు, భగవహ అంటే పరిపూర్ణుడు అని అర్థం. ఈ పరిపూర్ణుడు అయినప్పుడు ప్రతి ఒక్కరూ భగవంతుడు అవుతాడు. భగవాన్ నుంచి ఉద్భవించినటువంటి ఈ శరీరం ఒక సాధనంగా మార్చుకుని సాధన చేస్తే, సాధ్యం సంప్రాప్తిస్తే వాడి పరిపూర్ణుడు అవుతాడు. ఈ అన్ని లక్షణాలు ఒక మనిషికి పరిపూర్ణత ఈ శరీరంతో సాధిస్తే వాడిని భగవంతుడిగా లోకులు ఆరాధిస్తారు. అంచేత యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః యత్ ప్రమాణం కురుతే లోకోయం తద్ అనువర్తతే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ భగవాను వాచిగా చెప్తాడు. అంటే పెద్దలు అయినటువంటి వారు, శ్రేష్ఠులైనటువంటి వారు, గొప్పవారైనటువంటి వారు దేన్ని ఆదర్శంగా తీసుకుని ధర్మాన్ని ఆచరిస్తారో దాన్ని లోకోయం తద్ అనువర్తతే, మిగతా వాళ్ళందరూ దాన్ని ఆచరిస్తారు, ప్రమాణంగా స్వీకరిస్తారు. అంచేత పెద్దలు తప్పులు చేయకుండా పిల్లలు బాగోలేదని మా దగ్గర చాలామంది వస్తుంటారు. మా పిల్లలు బాగోలేదని, మీరు బాగున్నారో లేదో చూసుకోండి. అంటే పెద్దవాళ్ళు బాగుంటేనే పిల్లలు బాగుంటారండి. అంచేత మా పిల్లలు బాగుండాలని మా దగ్గరికి చాలామంది తీసుకొస్తూ ఉంటారు. కానీ మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. ముందు మీ ప్రవర్తన ఎలా ఉంది? పిల్లల ముందు మీ ప్రవర్తన వారిలో గూడు కట్టుకుని వాళ్ళు పెద్దయినా మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు. అంచేత పెద్దలైన వారు జాగ్రత్తగా ఉండి వాళ్ళు చేసేదాన్నే పిల్లలు అనుసరించి అది ప్రమాణంగా స్వీకరిస్తారు. అందుకే మానవుడై పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు మానవుడు ఎలా వర్తిస్తే పూర్ణుడవుతాడు. పూర్ణుడైతే రాముడు ఎప్పుడు కూడా నేను భగవంతుడిని అని చెప్పలా, మనం భగవంతుడిని చేసాం. అలాగే ప్రతి మనిషి కూడా మీకు ఇచ్చినటువంటి ఈ శరీరం అనేటువంటి దాన్ని ఎందుకు ఇచ్చారో ఒక్కసారి ఈ ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి దేహం ఏదైతే ఉందో అది 84 లక్షల జీవరాశుల్లో ఎవరికీ లేదు. ఈ శరీరం రావడం ఎన్నో జన్మల పుణ్యఫలం. కాబట్టి ఈ శరీరాన్ని వినియోగించుకోవడం రాకపోవడం వలన ఈ లోకంలో ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు ఇవన్నీ కూడా మానవుడు ఎదుర్కొంటూ తన యొక్క జీవిత లక్ష్యం ఏదైతుందో అది మరిచిపోయి పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తూ జీవితాన్ని ముగించుకుంటున్నాడు. అందుచేత
జీవన విధానాన్ని ఎలా నడిపించాలి, ఈ శరీరం అనేటటువంటిది ఎన్నో జన్మల పుణ్యఫలం, మానవ దేహం. అందుకే శంకర్లు వారు అంటారు, జంతువునాం మనుష్య జన్మ కడు దుర్లభం అని చెప్తారు. అంటే 84 లక్షల జీవరాశుల్లో పుట్టి చచ్చి మరలా పుట్టి పునరపి జననం పునరపి మరణం, ఆ బాధ భరించిన తర్వాత కడు దుర్లభమైనటువంటి శరీరం అనేటటువంటి మనుష్య శరీరం, మత్స్య శరీరం అంటారు, మర్త్య శరీరము, ఇది రావడం కడు దుర్లభమైనటువంటిది. ఈ శరీరాన్ని వినియోగించుకుంటాం పూర్ణత్వం చెందడం యోగమైతే, ఆ పూర్ణత్వం చెందడంలో సుఖాలకి సంతోషాలకి భోగాలకి మరిగి భోగ శరీరంగా మారిపోయి, భోగం ఎక్కడ ఉన్నదో అక్కడ రోగం ఉంటుంది, త్యాగం ఎక్కడ ఉందో అక్కడ యోగం ఉంటుంది. అందుకు త్యాగ నిరతి కలిగినటువంటి వాడిగా మనిషి జీవనం ఉండాలని, ధర్మాచరణ త్యాగ నిరతికి దారితీస్తుంది. ఆ ధర్మాన్ని ఆచరించిన వాడు, ఆచరించిన మానవోత్తముడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు దేవుడు కాదు, శ్రీరామచంద్రుడు దేవుడు కాదు, దేవుడు కాదు, శ్రీరామచంద్రుడు సంపూర్ణమైన మానవుడు. సంపూర్ణమైన మానవుడు. సంపూర్ణత ఎవరు చెందారో వాళ్ళని భగవహ భగవహ అంటారు. భగవహ పూర్ణుడు అయినవాడు భగవాన్. భగవాన్కి వ్యత్యాసం ఏంటి? భగము అంటే స్త్రీ యొక్క యోని స్థానముని, దాని నుంచి ఉద్భవించి ఉన్నవాడు భగవాన్ అని ఒక అర్థం వస్తే, దాని నుంచి ఉద్భవించి ఈ శరీరం అనేది శరీరమాధ్యం కలు ధర్మ సాధన. శరీరం ఇచ్చింది భోగాన్ని అనుభవించడానికి కాదు, యోగాన్ని ఆచరించడానికి. యోగం అంటే ఏమిటి? యోగం సిద్ధింపు చేయాలంటే దానికి టూల్ ఏమిటి అంటే ధర్మం. ధర్మం అనేటటువంటిది ప్రాతిపదికగా చేసుకుని జీవన విధానాన్ని కొనసాగించాలి. అది మానవుడి యొక్క లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సిద్ధింపజేయడానికి వినియోగించుకునే ఒక టూల్, ఒక సాధనం, అది శరీరం. అంటే శరీరమాధ్యం కలు ధర్మ సాధన. ధర్మాన్ని సాధించడానికి ఇక ఏ దేహంలోనూ సాధ్యం కాదు. 84 లక్షల జీవరాశుల్లో ఏది మిగతా జీవులకి మనకి ఉన్న తేడా ఏమిటంటే, మనం చక్కగా ఆసనంలో కూర్చోగలుగుతాం ఒకటి. రెండవది, మన వివేకంలో మనం మోక్షసిద్ధికి సంబంధించిన వివేచన ప్రజ్ఞ మనలో ఉంటుంది, మిగతా జీవుల్లో అది ఉండదు. ఇక మూడవది, ఇక ఏ జీవరాశికి లేనటువంటి వరం ఏమిటంటే నవ్వు. గాడిద నవ్వగలదా? పంది నవ్వగలదా? కుక్క నవ్వగలదా? చీమ నవ్వగలదా? దోమ నవ్వగలదా? కానీ భామ మాత్రం నవ్వగలదు. కాబట్టి ఈ నవ్వు ముఖం మీద ఎవరికి ఉండదో వాళ్ళకి సంపదలన్నీ కోల్పోతారు. నవ్వలేవు, నువ్వు లేవు, నువ్వు లేవు, నవ్వలేవు. నువ్వు చనిపోయిన తర్వాత ఎలాగ నవ్వలేవు. నువ్వు బ్రతికున్నావు అనేటటువంటి ఒక సంకేతం ఉండాలంటే నీ ముఖం మీద నవ్వు ఉండాలి. ఇప్పుడు మనం 16 ఏళ్ళ అమ్మాయిని చూసినా, లేకపోతే ఎవరిని చూసినా ఆడి కారులో వెళ్తున్నా ముఖం వేలాడబెట్టుకుని వెళ్తుంటారు. అంటే వాళ్ళు ఇక్కడ లేరు, ఈ శరీరం లేరు. సంథింగ్ థింకింగ్ సంథింగ్, దే ఆర్ సంథింగ్. అంతే. అంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అంటే ఇక్కడ లేరు. అంటే నువ్వు లేవు, నవ్వలేవు. ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ద కాన్షియస్నెస్, హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏ కామన్ బీయింగ్. మిగతా జీవరాశుల్లాగా కామన్ బీయింగ్ కాదు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ కాన్షియస్ బీయింగ్. అంచేత
You should maintain the consciousness at any moment in your life. That is yoga. యోగం అంటే కూర్చుని ఆసనాలు చేయడము, ధ్యానం చేయడం మాత్రమే కాదు. నీ జీవితంలో, నిత్య జీవితంలో, నిజ జీవితంలో నీవు ధర్మాచరణలో నిమగ్నమై ఎప్పుడూ హోష్ మే रहना, जोश में नहीं. हमेशा होश में रहने वाला योगी बन जाता. అంచేత ఎప్పుడు కూడా కాన్షియస్, పుట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు అలర్ట్, నాట్ అలర్ట్, ఇట్ ఈస్ కాన్షియస్నెస్. అలర్ట్ అండ్ అవేర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాన్షియస్నెస్. దట్స్ వై హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఎ కామన్ బీయింగ్, కాన్షియస్ బీయింగ్. Whenever you maintain the consciousness at any moment in your life, you will reach the goal of your life. మీ జీవితానికి లక్ష్యమైనటువంటి, పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సిద్ధింపజేయడానికి ఒకే ఒక సాధన మార్గం కాన్షియస్నెస్. నువ్వు చైతన్యవంతుడు అయి ఉండు. నీ జీవితంలో ఎప్పుడు నువ్వు మోసగించబడకుండా ఉండాలంటే హమేషా హోష్ మే రహనా చాహియే. ఇలా జీవితాన్ని నడిపినవాడు రాముడు. గురువుగారు, మరి ఇప్పుడు జనాల్లో కులం, మతం ఇవన్నీ కొట్టుకొని చేస్తున్నారు. కులం వెనకాల, మతం వెనకాల, ప్రతిదీ దాని వెనకాలనే ఏది నడిచినా దాని వెనకాల నడుస్తుంది, దాని వెనకాల కొట్టుకొని చేస్తున్నారు. అది ఇది ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి? భగవంతుడైనా సృష్టించింది ఇదంతా, లేకుంటే మనుషుల్లో తయారైంది ఇది? చాలామంది హేతువాదులు కానీ, అలాగే ఈ మధ్యన ఈ బౌద్ధిక అంటే బుద్ధిస్ట్స్ కానీ, అలాగే సనాతనవాదులు, హిందూ మతం, ఈ మతాలు, కులాలు ఇవన్నీ ఆది యందు లేవు, మొదట లేవు, వేదకాలంలో ఇవన్నీ లేవు. భారతీయత అంటే భరత మాత అని అంటాం మనం. మరి అమెరికా మాత అని ఎవరు అనలేదు, పాకిస్తాన్ మాత అని అనలేదు. మరి భరతమాత అని ఎందుకు అంటున్నారంటే, భారతదేశం భూమండలానికి తల్లిలాగా ఉంటుంది. ఎందుకు అంటే, తల్లి ఎంతమంది బిడ్డలున్నా వాడు పొట్టివాడు, పొడుగువాడు, నల్లవాడు, తెల్లవాడు, బుద్ధి ఉన్నవాడు, బుద్ధిహీనుడు, చేసుకోగలిగినవాడు తన పని తాను చేసుకోలేనివాడు, లేకపోతే ఆడబిడ్డ, మగబిడ్డ, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, దగ్గరగా ఉన్నవాడు, దూరంగా ఉన్నవాడు, ఇలాంటి వ్యత్యాసాలు ఏ మాతృమూర్తి చేయదు. అలాగే భారతీయ సంస్కృతి సనాతనమైనది, వేద సంస్కృతి. వేదాల యొక్క సారాన్ని ఆధారంగా చేసుకుని భారతీయుల జీవన విధానం ఉంటుంది. ఏ ఏ దేశాలు వారి జీవన విధానం వారి వారి మత గ్రంథాల మీద ఆధారపడి ఉంటుంది. మత గ్రంథాల యొక్క సుగంధమే మానవ జీవన విధానం. అంచేత కొందరు క్రిస్టియన్ మతమని, కొందరు ఇస్లాం మతమని, కొందరు బౌద్ధుల్ని, కొందరు జైనుల్ని, కొందరు సిక్కులు అని, ఇలా రకరకాలైనటువంటి కల్ట్స్ వచ్చినాయి. కానీ ఆది యందు ఒక చెట్టుకి, వృక్షానికి ఏ విధంగా ఒకే కాండం ఉండి అది పెరిగిన తర్వాత స్వతంత్రతని ప్రకటించుకుని కొమ్మలుగా మారి, రెమ్మలుగా మారి, ఆకులుగా మారి, పుష్పాలుగా మారి, రంగులుగా మారి, వాసనలుగా మారి, ఫలాలుగా మారి, రుచులుగా మారిపోతుంది. అలాగే కాలం యొక్క పరిణామ దశలో ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. కానీ అందరం పుష్పం వేరు ఫలం కంటే, పుష్పం వేరు పిండి కంటే, పుష్పం పిండి కంటే వేరు కాయ,
కాయ కంటే వేరు ఫలం, ఫలం కంటే వేరు రుచి. ఈ విధంగా మన మతాలు ఇవన్నీ పుట్టుకొచ్చినాయి అన్నమాట, కులాలు. అయితే ముందు లేవా అని ఒక వాదన తెస్తూ ఉన్నారు. ఒకే వృక్షమైనటువంటి, అంటే ఒకే జాతికి చెందిన మనం మీ యొక్క అభిమతాలకి అనుగుణంగా మీరు ఒక మతాన్ని తయారు చేశారు అంతే. ఒక మనిషి యొక్క అభిమతం ఒక సమూహానికి నచ్చితే ఆ సమూహం ఆ వ్యక్తి యొక్క అభిమతాన్ని ఫాలో అయితే, అనుసరిస్తే అది మతమైంది. ఓకే. కానీ తల్లికి ఏ మతం ఉండదు. బిడ్డలందరూ కూడా నల్లవాడు ఒక చోట సంసారం పెట్టవచ్చు, ఒక ప్రాంతంలో ఉండవచ్చు. తెల్లవాడు ఒక చోట ఉండవచ్చు. కానీ అందరం కూడా భూమిపుత్రులు. అహం భూమిపుత్ర అని వేదం చెప్తుంది. వేదకాలంలో ఏ కులాలు లేవు, ఏ మతం అనేది లేదు. అసలు హిందూ మతం లేనే లేదు. హిందూ మతం లేదు. అసలు హిందూ మతం అని కొట్టుకు చస్తున్నారు. హిందూ మతం లేనే లేదు. ఒక సనాతనీయుడిగా చెప్తున్నాను, భారతీయుడిగా చెప్తున్నాను. హిందూ మతం అనేది పురాణ శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో ఎక్కడా లేదు హిందూ మతం అని. మరి ఇది అంతా ఎక్కడ స్టార్ట్ అయింది మరి? రాజా రామ్మోహన్ రాయ్, అప్పుడు బ్రిటిష్ వారి యొక్క ప్రభుత్వం కుల విభజన, మత విభజన చేసి మనల్ని విభజించడానికి చేసిన ప్రయత్నంలో ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి వారి మతమైనటువంటి, వారి అభిమతమైనటువంటి క్రీస్తు మతాన్ని తీసుకుని వచ్చి, ఏదైతే నిమ్న కులాల వారిని ఆలయాల్లోకి ప్రవేశించకుండా బ్రాహ్మణ వ్యవస్థ మీద విరోధంతో ఉన్నటువంటి కొన్ని దళితులనే పేరు పెట్టారు. అంటే అస్పృశ్యతకి గురి అవుతున్నటువంటి, నిరాదరణకి గురవుతున్నటువంటి కొంత సమూహం మీద వీళ్ళని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి బ్రిటిష్ వారు మనల్ని విభజించడానికి మతాన్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అప్పుడు క్రిస్టియన్లుగా మారిపోయారు. వాళ్ళని హక్కుని చేర్చుకుంటూ, వాళ్ళకి వైద్యం, విద్య, వాళ్ళకి ఈ క్రిస్టియన్ చర్చిల్లోకి ప్రవేశం. అప్పుడు ఏమనిపిస్తుంది, వీడు మనల్ని ఆదరిస్తున్నాడని భారతీయతను మర్చిపోయి ఆదరించే వాళ్ళ మీద సహజంగానే దగ్గర అవడం మనం చూస్తున్నాం. అలా ఈ క్రిస్టియన్ మతానికి వాళ్ళు ఇచ్చేటటువంటి ఫెసిలిటేషన్ ఎక్కడ వీళ్ళ స్వదేశంలో కోల్పోయారు, ఎక్కడ అగ్రవర్ణాలు ఈ నిమ్న వర్ణాలు అస్పృశ్యత ఊరికి దూరం పెట్టడం. వాళ్ళ పేర్లు కూడా మీరు చూస్తే పెంటయ్య, గద్దమ్మ, కాంతి మనకు తెలిసిపోతుంది. ఇలా అగ్రకులాలు అన్నిటిలోనూ దాడి చేయడం వలన ఐడెంటిఫికేషన్ అన్నమాట. పేరు చూస్తే వీడు ఏ కులం అర్థమైపోయేది. ఇంత అణచివేతకు గురైనటువంటి వాళ్ళు, వాళ్ళకి కూడా తెలివి ఉన్నది కదా, వాళ్ళని కేవలం బానిసలుగా వాడేస్తున్నటువంటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మతం పేరుతో దేవుడు మీకు ఉన్నాడు, మా దేవుడు అందరినీ ఆదరిస్తాడు అనేటువంటి ఆదరణ వాళ్ళ మీద చూపించారు. ఈ ఆదరణ వెనక రాజకీయమైనటువంటి ఒక కుట్ర దాగి ఉన్నప్పటికీ దేశ విభజనకి వీళ్ళందరూ ఒకటి తాడి మీద వస్తున్నారు, మనల్ని ఎదుర్కొంటున్నారు. వీళ్ళని ఎలా విడదీయాలంటే, ఒకటి భాషను చెడగొట్టాలి. ఏ దేశాన్నైనా జయించాలంటే భాష మీద దాడి చేయాలి, భావం మీద దాడి చేయాలి. భాష మీద దాడి చేసి ఇంగ్లీష్ని ప్రవేశపెట్టారు. అంటే మన యొక్క సంస్కృతి, వేద సంస్కృతిని తెలుసుకోకుండా ఉండడానికి భాష మీద. అలాగే భావం మీద దెబ్బ కొట్టాలి అంటే, భావం దేనితోటి ముడిపడి ఉంటుందంటే భక్తితోటి ముడిపడి ఉంటుంది. ఆ దైవాన్ని విడదీశారు. ఇలాగ క్రిస్టియన్ మతాన్ని ప్రవేశపెట్టి వాళ్ళని దేశ విభజన, అన్నదమ్ములు కొట్టుకునేటట్టుగా. ఈరోజు
క్రిస్టియన్ గొప్పవాడని, నా దేవుడు గొప్పవాడంటే నా దేవుడు గొప్పవాడనేటువంటి సంస్కృతికి మూల కారణం, మూల బీజం అక్కడ అక్కడ పడింది. అసలు భారతదేశంలో హిందూ మతం లేదు, సనాతన సాంప్రదాయం, ధర్మాచరణ, అందరం అన్నదమ్ములు అక్కచెల్లెలుగా ఉండేటటువంటి, ఇక్కడ రాజకీయ బీజం పడి ఆ మతాన్ని చొప్పిస్తే ఆ తర్వాత మొఘళ్ళు వీళ్ళందరూ ఎప్పుడైతే దాడి చేశారో వాళ్ళకు ఒక మతం ఉంది. ఈ మతాన్ని, ఇస్లాం మతాన్ని వాళ్ళు కూడా కొన్ని బలవంతంగా చేర్చేశారు. మీరు చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు సండే అని తీసుకొచ్చి ఆ సండేను మనకి ఏదైతే ముఖ్యమైన రోజు ఆదివారం, దాన్ని హాలిడే అని చెప్పేసి, ఆదివారం సెలవు రోజు అని చెప్పేసి ప్రకటించింది అప్పుడే అనుకుంటాను. బట్ ఇట్ ఈస్ నాట్ హాలిడే, ఇట్ ఈస్ హోలీడే. హోలీడే. హోలీ మీన్స్ సూర్య భగవాన్ని ఆరాధించే రోజు. ఆదిత్యుడు అంటే సూర్య భగవాన్. అప్పుడు ఇస్లాం మతం వాళ్ళు ఎంతమంది ఉన్నారో గణన చేశారు. తర్వాత క్రిస్టియన్ మతం గణనకు వచ్చింది. మిగిలిన వాళ్ళు ఎవరు? స్వదేశీయులు, సనాతనీయులు, భారతీయులు. మరి మీదే మతం అన్నారు. మాకు ఎప్పుడు మతం అనే పదం తెలియదు. మాకు ఎవరికి? భారతీయులకి. సనాతనీయులుగా వేద సంస్కృతిని ఆచరిస్తూ సనాతన సాంప్రదాయవాదులుగా ఉన్నాం. అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ ఎవరు మాది హిందూ మతం అన్నారట. అలా హిందూ అనే పదాన్ని వాడుకలోకి వచ్చింది. ఇంకొక చరిత్రకారులు ఇంకొక విషయాన్ని మనకి తీసుకొస్తారు. పర్షియన్ ఇతర దేశాల నుంచి ఆర్యులు మన దేశంలో ప్రవేశిస్తూ సింధు అంటే నదిని దాటి ఈ దేశంలో ప్రవేశించి వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవరు వీరు అంటే సింధు అనే పదం పలక్క హిందువులం అన్న మొదలుపెట్టారు. అప్పటి నుంచి హిందూ అనేటువంటి వాళ్ళు ఆచరించే మతాన్ని హిందూ మతం. సింధు పరివాహక ప్రాంతంలో నివసిస్తూ వాళ్ళు నెమ్మదిగా భారతదేశం ద్రవిడ సాంప్రదాయాన్ని కొల్లగొట్టి ఆర్యులు అనేవాళ్ళు పరాయి వాళ్ళు మనం పరిపాలిస్తున్నారని మళ్ళా ఈ సనాతన సాంప్రదాయంలోనూ చీలిక తేయడానికి ఒక కథని, చరిత్రని సృష్టించారు. ఈ విధంగా హిందువుల మధ్యన ఈ భారతదేశాన్ని, భరతమాతని బగ్గుమనేటట్టు చేయడానికి మూల కారణాలు ఇవి. అసలు హిందూ మతం లేదు. తర్వాత రాజకీయ నాయకులు ఈ ఓట్ల కాట్లాటలో దీన్ని ఉపయోగించుకుంటూ మొదలుపెట్టారు. గురుగారు, మీరు హిందూ మతం లేదన్నారు. సరే, ఇప్పుడు ఇలాగో హిందూ మతం క్రియేట్ అయింది, హిందూ మతంగా ఉంది. ఈ హిందువుల్లోనే బుద్ధిస్టులు, ఇస్కాన్, సిక్, మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇస్కాన్ అనేది సపరేట్ ఏమన్నా? వాళ్ళు హిందువులే, మనం భగవద్గీతను పూజించే శ్రీకృష్ణుని పూజిస్తారు, కానీ వాళ్ళు ఎలాగంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాగా, అంటే వాళ్ళు ఒక సపరేట్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అట్లా? ఇప్పుడు మీరు క్రిస్టియన్ మతం ఏ విధంగా చొచ్చుకుపోతుంది అంటే ఒక ఐడియాలజీ. ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవ్వాలంటే మీరేదో కొత్త ధనాన్ని చూపించాలి, కొత్త ధనాన్ని. ఓకే. ఈ రెండు ఎలా వస్తాయంటే, ఒకటి ఫ్రాంచైజీస్. క్రిస్టియన్స్ ఫ్రాంచైజీస్ ఒక బిజినెస్ మేనేజ్మెంట్ అన్నమాట. దట్ ఈస్ ద స్కిల్ బిహైండ్ ద క్రిస్టియానిటీ టు ప్రాపగేట్. అర్థమైందా? క్రిస్టియానిటీని, ప్రమోట్ చేయడానికి కారణం క్రీస్తు కాదు, క్రైస్తవ మతం కాదు, దాని వెనకున్నటువంటి ధనార్జన. ఇంతకుముందు ధనం సాధనం కాదు, సాధనం. ఆ ధనాన్ని ఆధారంగా చేసుకునే క్రీస్తుని ఈ దేశంలో అంత త్వరగా ప్రమోట్ అవ్వడానికి కానీ, విస్తరింపజేయడానికి కానీ మూల కారణం ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు ఖాళీగా. హిందూ మతం అని వీళ్ళు అంటున్నారు చూడండి. సనాతన ధర్మంలో ధర్మాచరణ ప్రధానంగా ఉంటుంది, ధనాచరణ ఉండదు. ధనం ప్రధానంగా సాగుతుంది, ధర్మం ప్రధానంగా సాగుతుంది. ధర్మం ఎవరైతే ఆచరిస్తారో
వాళ్ళ ధనం గురించి ఆశించకూడదు. ఆశించిన వాడు శాసించలేడు. మీరు నన్ను చూస్తున్నారు, నా చుట్టూ కోటీశ్వరులు తిరుగుతున్నారు. మీరు పొద్దు నుంచి చూస్తున్నాం మిమ్మల్ని, ఎంతమంది పెద్ద వాళ్ళు మీరు. వందల వేలు కోట్లు. ఎందుకు? నా దగ్గర కోటికి లేని వాడిని. ఏంటి? నేను చిన్న భోజనం చూశారు కదా, పొద్దున ఇన్ని పెట్టారు, నేను తిన్నది ఎంత భోజనం కాదు కావాల్సింది, ఎంత భోజనం సరిపోతుంది శరీరానికి. ఎందుకు అంత తింటున్నారంటే ఇట్ ఈస్ అన్ యాంబిషన్. వాడు ఇది తినాలి అది తినాలని కోరిక, శరీరం ఏం కోరుకుంటలేదు. అందుకే అది వెయిట్ అంటుంది, నాకు వద్దు అంటుంది. కానీ వీడి మాట వినకుండా ఆ రుచి కోసం తింటే అది వెయిట్ పుటప్ చేస్తుంది. నాకు అవసరం లేదు, ఇది పక్కకు తోసేస్తే శరీరం పెరుగుతుంది. ఈ క్రిస్టియన్ మతం అనేది వ్యాపార బిజినెస్ స్ట్రాటజీ. నేను క్రిస్టియన్లు నిందించడానికి చెప్పట్లే, వాళ్ళ లోపల ఉన్నటువంటి దాన్ని ఒకసారి విమర్శ కోసం చెప్పట్లేదు, పరామర్శించుకోండి. అది హిందూ మతం కావచ్చు, హిందూ మతంలో ఉన్నటువంటి స్వామీజీలు కావచ్చు. ఒకడు 120 అడుగులు విగ్రహం పెడతాడు, ఒకడు 200 పెడతాడు, 300 పెడతాడు. అలాగే క్రిస్టియన్స్ పెడతారు, అలాగే ఇంకో మతం. ఇది ఏమైపోతుందంటే వెర్రి వేయి విధాలు అన్నట్టుగా అయిపోతుంది. అసలు ధర్మాన్ని మర్చిపోయి బాహ్యమైనటువంటి అలంకారప్రాయమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి కాంపిటీషన్, అడ్వర్టైజ్మెంట్ కాంపిటీషన్, ప్రచారం. ఏదైనా శక్తిని ప్రసారం చేయాలి కానీ ప్రచారం చేయకూడదు. నిజానికి మన ఇద్దరి మధ్యన ఇప్పుడు కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి. మేము హిమాలయ యోగులమైనటువంటి మేము ఎప్పుడు కూడా కెమెరాల ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా మీరు చూశారు ఎంతమంది పెద్ద రాజకీయ నాయకులు, ఎంతంత సీఎం లెవెల్లో ఉన్న వాళ్ళు కలవడం చూశారు మీరు. చూశాను నేను. కానీ ఎప్పుడైనా ఏ మీడియాలోనైనా ప్రచారం కానీ వాళ్ళ ఫోటోలు తీసుకున్నారు, కానీ నేను వాళ్ళతో ఫోటో తీసుకోను. నేను వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను, కానీ వాళ్ళ అపాయింట్మెంట్కి నేను వెళ్ళాను. ఈ విధంగా ప్రచారం చేస్తున్నటువంటి మతాలు ఫ్రాంచైజీస్ ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే అదుపు లేదు, క్వాలిఫికేషన్ లేదు. ఇప్పుడు సనాతన ధర్మంలో మీరు రావాలంటే, ఇలా తయారవ్వాలంటే, నేను ఇప్పటికి 50 సంవత్సరాలు పట్టింది. నేను ఇప్పుడు మాట్లాడాలంటే మాట్లాడేటటువంటి అధికారాన్ని మా హిమాలయ యోగులు మాకు ఇవ్వడానికి. ఇప్పుడు అన్నీ షార్ట్ కోర్సులు, క్రాష్ కోర్సులు, క్యాష్ కోర్సులు, మాతాజీలు, దందా ఓపెన్ చేసుకోవడాలు, అన్ని వ్యాపారాలే. హిందూ ధర్మం పేరుతో వ్యాపారం చేయడం. హిందూ అనేది ధర్మమే కదా, ధనం కాదు, సాధనం. ఇలాంటి ఎమోషన్స్కి గురి చేసి దే ఆర్ ప్రమోటింగ్ దెమ్సెల్ఫ్. బట్ దేర్ ఆర్ సో మెనీ బిలీవర్స్ చీటెడ్ బై దెమ్. హౌ కెన్ దే బిలీవ్? అంటే యాక్టింగ్ వస్తే సరిపోయింది కదా గురువు. నమ్మకం ఉన్నది అంటే, నీకు నమ్మకం ఉన్నదంటే అమ్మకం మొదలవుతుంది. ఆబ్వియస్లీ మీ దగ్గర నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు అమ్మకం మొదలు పెడుతున్నారు. ఒక్కొక్క స్వామీజీ పేరుతోటి కానీ, ఒక మాతాజీ పేరుతో కానీ, ఒక కాషాయ వస్త్రాలను ధరించినటువంటి వాళ్ళని నమ్మేటటువంటి జనం ఉన్నంతకాలం మీరు అమ్ముడుపోతూనే ఉంటారు. ఈ రోజుకి నేను ఈ 50 సంవత్సరాల్లో ₹1 ఒక్కరి దగ్గర తీసుకున్నట్టు నిరూపించగలిగితే, నేను కూడా మీలాగా జీన్ ప్యాంట్ వేసుకుని హాయిగా మామూలు జీవనాన్ని గడుపుతాను. మా హిమాలయ యోగులు ఎవరూ కూడా బయట ఉన్నటువంటి వ్యక్తులతోటి పెద్ద సంబంధం పెట్టుకోరు, అది బంధం అయిపోతుంది. హిమాలయ యోగులు వచ్చి ఉద్ధరించవచ్చు కదా ఇక్కడ, ఇలాంటి మాతాజీలు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు. అంటే మేము ఉద్ధరించాం, మేము ఒకటే చెప్తున్నాం వీళ్ళందరికీ. రాబోయే రోజుల్లో 3000 హిమాలయాల్లో ఒక సాధన, 6000 ఆల్టిట్యూడ్లో అంటే హైట్లో ఒక సాధన, తర్వాత 9000, 12,000, 16,000, 18,000 వరకు సాధనలో లెవెల్స్ పెట్టి ఈ మాతాజీలకి, సోకాళ్ళు హిందువులుగా చెప్పుకునే స్వామీజీలకి
ధనార్జన చేసి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకునేటువంటి స్వామీజీలకి తీవ్రమైనటువంటి హెచ్చరిక హిమాలయ సిద్ధ పురుషుల నుంచి రాబోతుంది. హిందువుగా చెప్పుకోవాలంటే సాధనలో సఫలీకృతం కావాలంటే మీ శారీరకంగా మీరు ఫిట్ అయ్యారా లేదా, మానసికంగా మీరు స్థిరంగా ఉన్నారా లేదా, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తున్నారా లేదా, ఇవి ఈ హిమాలయాల్లో ఈ రేంజ్ల్లో తెలిసిపోతుంది. 3000లో సక్సెస్ అయితే 6000కి, 6000లో సక్సెస్ అయితే నువ్వు కూర్చుని మీరేం సాధన చేయక్కర్లే పెద్దగా. మీరు ధ్యానులు, యోగులు, ఋషులు అని పేర్లు పెట్టుకుంటున్నారు, మాతాజీలని. మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళే రోజు వస్తుంది. అక్కడ గడ్డకట్టే చలిలో ఈ శరీరం నిలబడితే అప్పుడు నువ్వు శారీరకంగా ఫిట్ అయినట్టు. శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి రహస్యాల్ని అక్కడ చెప్తాం, మళ్ళీ తిరిగి చెబితే దాని రహస్యార్థాలని మామూలు సామాన్యార్థం, విశేషార్థం, పదార్థం, ఆ పద అర్థం, పదార్థ విశ్లేషణ, పరమ పదార్థం, ఇవన్నీ ఉంటాయి ఒక్క శ్లోకం. ఒక శ్లోకంలో అనేక రహస్యాలు దాగి ఉంటాయి. అందుకే దీన్ని రాజగుహ్యం, రాజవిద్య అన్నారు. వేదాన్ని అధ్యయనం చేయకుండా ఈ యొక్క సనాతన సాంప్రదాయాన్ని గురించి మాట్లాడే హక్కు ఒక్కరికి కూడా లేదు. అంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ దుకాణం ఓపెన్ చేసుకొని కూర్చున్నారంటారా? 100% ఇవన్నీ కూడా వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద పీఠాలు కూడా, అవన్నీ కూడా స్వయం ప్రకటితమైనటువంటివే. దాంట్లో శంకర్లు వారి పేరు పెట్టుకుని చేసేవాళ్ళు ఉన్నారు, రామానుజాచార్యులు పేరు పెట్టుకుని చేసేవాళ్ళు ఉన్నారు. అసలు రామానుజాచార్యులే పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టకుండా చిన్న చిన్నగా వాళ్ళ జీవితం గడిపారే. శంకర్ల వారే ఆయన పాదయాత్ర చేస్తూ ప్రచారం చేశారే. వీళ్ళకి భోగభాగ్యాలతో కూడినటువంటి ఆశ్రమాలు ఎందుకు? నాకు కూడా వచ్చినాయి అన్ని ఆఫర్స్, ఆశ్రమం కట్టండి, మేము ఎన్ని కోట్లు ఇస్తామని. ఆ శ్రమలు నాకొద్దు అన్నాను. ఈ గొడ్డ ఉంటేనే దీన్ని ఉతుక్కుంటానికి ఒక సబ్బు కావాలి అవసరం వస్తుంది. ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్. ఐఎమ్ నాట్ బీ యాజ్ అన్ ఇండిపెండెంట్. నేను ఎవరి మీద ఆధారపడాలనుకుంటున్నా, సర్వస్వతంత్రుడిగా ఉండాలనుకుంటున్నా. నాకు ఆస్తి ఉంది అని అనుకుంటారు. ఆస్తికి నువ్వు కుక్కలా కాపలా కాస్తున్నావు అనే సంగతి నీకు తెలియదు. నేను ఆస్తికి ఉన్నాయి కానీ ఆస్తికి కాపలా కుక్కలా నేను ఉండాలనుకుంటున్నా. అందుకే మన యొక్క ధర్మాచరణ చేసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఏ అవసరాలు ఉండవు. అవసరాలు ఉండవు అంటే అనవసరాలు ఉండవు, అవసరాలను తగ్గించుకుంటారు. ఇది జీవన విధానం. కానీ అన్య మతాల్లో ఉన్నటువంటి వారు సూట్లు, కోట్లు, బూట్లు, దేవుని ప్రార్థించేటప్పుడు కూడా బూట్లు, ఇంకా కావస్తే బిర్యానీలు, ఏవైతే నిషేధించబడిందో మద్యము, మకారాలని, త్రిమకారాలు, మకారత్రయం, మహిళ, మద్యము, మాంసం, ఆధ్యాత్మికతకి నిషేధించబడిన వస్తువులు. మద్యము, మాంసము, మహిళ, ఇవే వ్యాపారాలు. ఇప్పుడు అవే వ్యాపారాలు, ఇవే వ్యవహారాలు, ఇవే ఆధ్యాత్మిక పునాదులు అవుతున్నాయి. ఇది కలియుగం. ఇది ఆ కలియుగం. కలియుగం, ఆ కలియుగం. ఏ ఆకలి? ఈ మూడింటి ఆకలి ఉంది, మద్యము, మాంసము, మహిళ. కాబట్టి ధర్మం నష్టం జరుగుతుంది. ధర్మం అనేది కలియుగంలో లుప్తమైపోతుంది. వ్యాపార ధోరణి అనేది ప్రవేశించడం వలన ఈ కలియుగంలో ఈ ఇంపోర్టెడ్ మతాలు, అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి అవగాహన కలిగినటువంటి వారు కేవలం భౌతికమైనటువంటి భోగాలని అందిస్తే అది మతంగా మారిపోయింది.
ధర్మాచరణ శూన్యమైపోయింది, జీవన విధానం మృగ్యమైపోయింది, అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానం ఈ లోకంలోకి వచ్చేసింది. భరతమాత ముద్దుబిడ్డలమైనటువంటి మనం, ప్రపంచంలో భరతమాత అనేటటువంటి సంస్కృతి కలిగిన మనం, భూమిని తల్లిగా భావించే మనం అందరం కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం. లేని మతాల యొక్క భావాన్ని, భావజాలాన్ని మనం పుణికిపుచ్చుకొని తల్లి, చెల్లి, అన్న, తమ్ములు అందరి మధ్యన భేదభావాలు రావడానికి మూల కారణం పరాయ భావన, పరభాషా వ్యామోహం, పరవస్తు సేకరణ, ఆహార్యం మారిపోవడం, ఆహారం మారిపోవడం, విహారం మారిపోవడం, విజ్ఞానం మారిపోవడం, తదనుగుణంగా జీవన విధానం మారిపోవడం. భారతీయత అనేది పోయింది. ఇప్పుడు మిక్స్డ్ కల్చర్ వచ్చింది. ఆ మిక్స్డ్లో కూడా భారతీయత మృగ్యం అయిపోతూ ఉంది. అందుచేతే ధర్మం అడుగంటిపోతుంది. ఈ సమయంలో అన్నీ వికాసం పేరుతో వినాశనాలు, విజ్ఞానం పేరుతో అజ్ఞానాన్ని ప్రబలింపజేయడం, అజ్ఞానమే జ్ఞానమని, ఆ జ్ఞానమే ఆజ్ఞానమని, అజ్ఞానమే ఆజ్ఞానమని, ఎవరు హిందువో, ఎవరు సనాతనమో, ఏది ధర్మమో మీరు ఈ మాటల ద్వారా ఆ టీవీల్లో చెప్పేటటువంటి వారిని ఒకసారి చూడండి. చాలా అందంగా, నాకంటే గొప్ప స్వామీజీలా కనబడుతుంటారు. నిజమైన యోగులందరూ కూడా ఎండిపోయి, మాలా చిక్కిపోయి, బ్లేడు గడ్డం తీసుకున్నానికి బ్లేడ్ లేక గడ్డం పెరిగిపోయి ఇలా ఉంటారు. కానీ వాళ్ళందరూ చాలా గ్లామరస్గా, చాలా రకాలుగా కనపడుతుంటారు. అది చూసి చాలా పెద్ద స్వామీజీగా మనం అనుకుంటున్నాం. ఇంకో మతంలో సూటు బూటు వేసుకుంటారు, ఇంకో మతంలో వేషధారణ. ఈ వేషాలు వెనుకున్నటువంటి అసలు ఆలోచన వ్యాపారం. అందరూ చేస్తున్నారని నేను అండల్లా, కొందరే చేస్తున్నారని కూడా అండల్లా. ఏంటి? కొందరే చేస్తున్నారు, అందరూ చేస్తున్నారని అనడం లేదు, కొందరే చేస్తున్నారని అనడం లేదు. ఇక మీరే అర్థం చేసుకోండి. ఈ ఫ్రాంచైజీస్ బిజినెస్ అంటే ఇప్పుడు మీరు చదువుకోలేదు, మీకు ఏ స్కిల్ లేదు. స్కిల్లో కిల్ అనేది ఉంది, SKILL. మీకు కిల్ చేయడం వస్తే చాలు, స్కిల్ అక్కర్లేదు. అర్థమైందా? అంటే అవతల వాడిని చంపేశాడు రా, భలే చెప్పాడు అనిపించాలి, ఎమోషన్ గురి చేయాలి. అలా గురి చేసేటువంటి టాలెంట్ మీ దగ్గర ఉంటే ఏదో మతం బోర్డు పెట్టుకొని 2 రోజులు చెట్టు కింద పెట్టి, 3వ రోజు గుడిసి వేసి, 4వ రోజు చర్చ్ చేసి చర్చ్గా మార్చేస్తే దశమ భాగం అనేది వస్తుంది. దానికి ఏ సర్టిఫికెట్ అక్కర్లేదా అంటే కొన్ని బైబిల్ కళాశాలల్లో సర్టిఫికెట్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళకి ఎంత వచ్చింది కొలమానం లేదు. ఎంత మత వ్యాప్తికి ఒక మనిషి ఉపయోగపడతాడు అనే దాని మీద ప్రాతిపదిక మీద సాగుతుంది. కిల్ ఎంతవరకు ఉంది? దెర్ ఇస్ ఎ కిల్, దెర్ ఇస్ నో స్కిల్. ఓకే, కిల్ అంటే ఏంటి? ఎదుటివాడిని మార్చగలిగితే కాదు, మార్చడానికి చాలా సమయం పడుతుంది, మార్చడానికి చాలా సులువుగా అవుతుంది. ఇలాగ క్రిస్టియన్ మతాన్ని మన భారతదేశంలోకి రుద్దడం జరిగింది. నిజానికి క్రీస్తు పుట్టినటువంటి ఇస్రాయెల్లో ఆ ఇస్రాయేలీలే క్రీస్తుని చంపేయడం జరిగింది. ఈ విధంగా ఫ్రాంచైజెస్ ఇచ్చేస్తే బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. ఎవరు గోల వాళ్ళు పడతారు, ఎవరు సంపాదన, మన వాటా మనకు వస్తుంది. ఈ విధంగా చూసినటువంటి క్రిస్టియన్ మతం చొచ్చుకు వెళుతున్నటువంటి సమయంలో స్వామి ప్రభుపాద వచ్చారు. ఆయన బెంగాలీలో పాటలు పాడుతూ ఉండేటటువంటి సమయంలో కృష్ణ భజన చేస్తూ ఉండగా కొందరు ఫారినర్స్ తదేక దృష్టితోటి ధ్యానావస్థలో ఉండి సమాధావస్థలో కృష్ణుని
ఆ భక్తిలో మునిగిపోయినటువంటి ఆయన చూస్తే బయట బాహ్య ప్రపంచం ఆయనకు తెలియకుండా ప్రభుపాద పాడుతుంటే ఆ స్వరం ఈశ్వరమైంది. ఆయన స్వరం ఈశ్వరమైంది. ఈశ్వరమైంది. ఆయనకి తెలీదు. అది ఈ స్వరం ఈశ్వరమైతే ఎంతమందినో ప్రభావితం చేస్తుంది. తెలియకుండానే ప్రభావితులవుతారు. విషాన్ని కక్కే విషసర్పాలు కూడా తన విషయాన్ని మర్చిపోయి స్వరానికి లోనైపోతాయి. అలాగే ఆ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఇది ఏ భాషో తెలీదు, ఏ భావమో తెలీదు, కానీ ఈశ్వరమై వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తే వాళ్ళందరూ మా దేశానికి వచ్చి మీరు ఇదేదో మాకు తెలియకుండానే అలౌకిక స్థితిని కల్పిస్తుంది స్వామి, మీరు రండి అని. అలా ఇతర దేశాలకు వెళ్ళినటువంటి ప్రభుపాద ఆ దేశాలని ప్రభావితం తన ఆదేశంతో, తన సందేశాన్ని ఆదేశంగా మార్చి ఆదేశాన్నే మార్చి అక్కడ కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ప్రవేశపెట్టారు. అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్గా మార్చడం మొదలుపెట్టారు. క్రిస్టియన్స్గా మార్చారు. మార్చి అలా 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 అన్ని దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఆయన ఒక మహానుభావుడైతే దాన్ని తర్వాత తరం వాళ్ళు క్రిస్టియానిటీ ఏ విధంగా అయితే ఫ్రాంచైజీస్ ఇస్తుందో అదేవిధంగా దాంట్లో ఉన్న భక్తులు ఎవరైనా ఒక క్రిస్టియన్ సమూహాన్ని తయారు చేస్తే అది ఒక ఇస్కాన్గా మారిపోయింది. ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ ఆర్గనైజేషన్ అని ఏదో పేరు ఉంది. అందుకే వాళ్ళని ఎదుర్కొనడంలో ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ దేశానికి ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఏ ఫ్రాంచైజీస్ ఇచ్చారో అలాగే కృష్ణుడి యొక్క మాటలు చెప్పి ఒక సమూహాన్ని తయారు చేయగలిగితే ఆ సమూహంతో ఒక ఇస్కాన్ టెంపుల్ తయారు చేస్తే దాంట్లో గోదానం, భూదానం, ఈ దానం, ఆ దానం అని మొత్తానికి సమాధానం వస్తుంది, సంభావన వస్తుంది. సమభావన వస్తుందో లేదు కానీ సంభావన మాత్రం వస్తుంది. ఆ ఇస్కాన్ అనేది ఈ క్రిస్టియానిటీకి ఒక మతంలాగా ఎలా తయారైందో ఇస్కాన్ కూడా కృష్ణ మతం కింద తయారైంది. వాళ్ళందరూ క్రిస్టియన్స్గా మారారు. ఓకే. ఎప్పుడైతే మీకు ధర్మం పేరుతో ధనార్జన మొదలైందో దాంట్లో ఈ స్ప్లిట్స్ వస్తుంటాయి. ఇస్కాన్లో వచ్చినటువంటి అనేక మార్పుల్ని ప్రభుపాద మూల పురుషుడికి ఏమి ఉండదు, మౌలికమైన భావన ఒకటే ఉంటుంది. కానీ ధనార్జన అనేటటువంటిది ఎక్కడ ప్రవేశిస్తుందో అక్కడ ధర్మం అనేది లుప్తం అయిపోతూ ఉంటుంది. క్రిస్టియన్స్ ఏ ఫార్ములా భారతదేశంలో ఉపయోగించారో అదే ఫార్ములాని ఇస్కాన్ ఉపయోగించింది. క్రిస్టియన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడనే మన ప్రభుపాద ఫ్రాంచైజీస్ ఇవ్వడం మొదలుపెట్టారు. అందుకే ఒక ఇస్కాన్ టెంపుల్కి ఒక చర్చ్కి వెళ్ళినాడు ఇంకో చర్చ్కి వెళ్ళకూడదు. ఒక ఇస్కాన్ టెంపుల్లో ఉన్న భక్తులు ఇంకో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళకూడదు. అంటే అది ఉన్నదో లేదో జనానికి అర్థం అవ్వాలి. నేను విమర్శ చేస్తున్నాను అనకండి, దాన్ని పరామర్శగా తీసుకుని అలాంటివి జరిగితే సరి చేసుకోండి. ఒక చర్చికి వెళితే దేవుడు శపిస్తాడు నువ్వు ఆ చర్చికి వెళ్తే అంటుంటాడు. అంటే ఇక్కడికి వచ్చేటువంటి ధనార్జన పోతుందని భావన. దశమ భాగం ఏ చర్చిలోనైనా క్రీస్తే కదా ఉండేది, ఏ ఇస్కాన్ టెంపుల్లో అయినా కృష్ణుడే కదా ఉండేది. మరి ఇస్కాన్లో ఒకడు అక్షయ పాత్ర, ఒకరు ఇళ్ళు కట్టడం, పూరిళ్ళు, ఆశ్రమాలు నిర్మించడం, ఇంకొకరు గుళ్ళు కట్టడం. ఈ విధంగా ఇస్కాన్ కూడా విస్తరించడం జరిగింది. మరి సనాతన ధర్మం అనేది మతాల్లా ఏర్పడితే ఇది ప్రమాదంగా మారుతుంది. కాబట్టి సనాతన ధర్మం మూలాలను తెలుసుకోవాలని ప్రజలందరూ ఎప్పుడైతే భారతీయులు కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి అనుకుంటాడో
అప్పుడు మానవత్వం వెల్లివిరుస్తుంది. మనిషి మనిషిలా చూడబడతాడు. లేకపోతే మనీ షీ కార్, మనీ షీ కార్, మనీ అయిపోయిన తర్వాత షీ కావాలి, షీ తర్వాత కార్ కావాలి, షికార్ అవుతుంది. ఈ మనిషి షికార్ అంటే హిందీలో వేట అని. ఈ వేటే ఆటే జీవితం అయిపోయింది. కానీ ఈ వేట ఆట వలన మనిషి జీవనానికి పోటు ఏర్పడుతుంది, లక్ష్యానికి చేరలేకపోతున్నారు. అంచేత సనాతన సాంప్రదాయం అనేది మనిషికి మధ్యన సుహృద్భావం ఏర్పడడం కానే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి యావత్ సృష్టికి, ఆ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి అందరం ఒకే శరీరం అనే భావన తీసుకొచ్చేది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో కులాలు, ఇప్పుడు మతాలైనవి. ఒక మనిషి యొక్క అభిమతాన్ని ఒక సమూహం అనుసరిస్తే దాని పేరు మతం. దిస్ ఈజ్ ద డెఫినిషన్ ఫర్ రిలీజియన్. రిలీజియన్ మీన్స్ a relation between each and every క్రియేషన్ క్రీచర్. అంటే రిలీజియన్ అనేది రిలేషన్, ఒకదాన్నోటి అనుసంధానం చేసి విడగొట్టేది కాదు. మతం అంటే మారణ హోమం కాదు, మమతల హోమం కావాలి అని మీకు గతంలో చెప్పాను. కేవలం మనుషుల మధ్యనే కాదు, పుట్టిన చీమ దోమ భామను ఎలా చూస్తున్నామో చీమని దోమని కూడా అంతే పవిత్రంగా అంతే ప్రేమతో చూసుకోగలిగినటువంటి మతం కానటువంటిది సనాతనమైనది. నిత్య నూతనం అనే పదం వాడుతున్నారు, ప్రాచీనం అనే పదం వాడుతున్నారు సనాతనానికి. ఈ రెండు పదాలు కాదు, అధునాతనం అసలే కాదు. సనాతనం అంటే అజరామరమైనటువంటి, ఆద్యంతములు లేనిది అని. సృష్టికి పూర్వం ఉన్నది, సృష్టి అంతము తర్వాత కూడా ఉండేటటువంటి సుహృద్భావన సృష్టికి మూలం. ఆ సృష్టికి మూలమైనటువంటి ఒక ఫార్ములా ఏదైతే ఉందో అది సనాతనం. మీరు అనుకుంటున్నారు ఈ భూమి మీద ఉన్న మనుషుల గురించే మాట్లాడుతున్నారు, తర్వాత జీవుల గురించి మాట్లాడారు. చెట్టు పుట్ట గుట్ట అన్నీ కూడా వాటికి జీవం ఉన్నది. ఇవే కాదు, ఈ భూమి ఒక చిన్న గోళీ, ఇలాంటి గోళీలు ఎన్నో ఉన్నాయి. అందుకే దీన్ని మనం భూగోళము అన్నాం. ఈ గెలీలియో కనిపెట్టింది కాదు గుండ్రంగా ఉన్నదని, దీని పేరే భూగోళం. పైన ఉన్నది ఖగోళం అన్నాం మన భారతీయులు. ఖే అంటే ఆకాశము, ఖమ్ అంటే ఆకాశము, ఖే అంటే ఆకాశము. ఆకాశం గోళీలతో నిండినటువంటి ఆకాశం ఖగోళం. కుజహ అంటే, కు అంటే భూమి, జ అంటే జన్మించింది. కుజుడు భూమి నుంచి విడిపడినటువంటి పదార్థం అని దాని పేరు. చందమామ, చంద్రుడు భూమి ఒకే ఆకారం కాదు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చంద్రుడిలో అవే ఉన్నాయి, మీరు వెళ్ళి కనిపెట్టక్కర్లా, మా పేర్లో పెట్టేశాం. భూమికి తమ్ముడు డిఎన్ఏ, భూమి అక్క డిఎన్ఏ ఒకటే ఉంటుంది కాబట్టి చందమామ అన్నాం. అంటే ఈ భూమికి తమ్ముడు కాబట్టి, ఈ భూమికి మనం పుట్టాం కాబట్టి, భూమి పుత్రులం కాబట్టి, భూమికి పుత్రుడు భూమికి తమ్ముడు చంద్రుడు కాబట్టి చందమామ రావే జాబిల్లిరా. ఎంతో సైన్స్ దీంట్లో దాగి ఉన్నది, సైన్స్ కాదు. సైన్స్ అనేది లిమిటెడ్ పరిజ్ఞానం కలిగింది. సైన్స్ అంటే సెయింట్స్ యొక్క సమాధి స్థితి నుంచి తెలుసుకున్న విషయాలు అపారం, అనంతం. కాబట్టి వీఆర్ ద సైంటిస్ట్స్, నాట్ సైంటిస్ట్స్. గురుగారు, నాకు అప్పటి నుంచి ఒకటి ప్రశ్న కొడుతుంది నన్ను. మీరు మొన్న రామ్లల్లాక ప్రాణ ప్రతిష్ఠ దగ్గరికి వెళ్ళారు. అంటే పిఎం మోడీ గారు, ఆదిత్యనాథ్ యోగి గారు, అదే వాళ్ళ పక్కనే మీరున్నారు. నేను ఫోటో చూశాను, లైవ్లో కూడా చూశాను, ఎవరైనా చూసుకున్నా తెలిసిపోతుంది. కానీ చాలామంది
యోగుల మునుల తెలియదు నాకు, కొంతమంది హిందీలో కానీ కొంత తమిళ్లో కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఏ గుడి కానీ సంపూర్ణంగా అవ్వని గుడిలో మూల విరాట్ని ప్రాణప్రతిష్ఠ చేయకూడదు. అలాంటిది రామ్లల్లా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు, తప్పు చేశారు, అందుకే మేము వెళ్ళలేదు. ఇది వివాదాస్పదమైనటువంటి ప్రశ్నే. నేను కూడా వెళ్ళాను, దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆ టీవీలో అన్నిటిలో అందరూ ఆ ఫోటోలు పెట్టారు నావి. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, నేను వెళ్ళాను. మాకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. అందరిలాగా మిమ్మల్ని లైన్లో కూర్చోబెట్టలేదు, మీరు ప్రత్యేకంగా ఉన్నారు, ఆ లైవ్లో కనిపించారు. ఆదిత్యనాథ్ యోగి గారు, పిఎం మోడీ గారు, వెనకాలనే మీరు, ఇంతమంది ఉన్నప్పుడు దాంట్లో మీరున్నారు, పక్కనే ఉన్నారు. వాళ్ళలాగా లైన్లో కూర్చోలేదు, సెలబ్రిటీస్ లాగా లైన్లో కూడా కూర్చోలేదు. అంత లోపల మీరున్నారు కాబట్టి గర్భస్థానంలో మీరున్నారు. అలాంటప్పుడు మరి వీళ్ళకి చేస్తున్న వివాదం ఎందుకు చేస్తున్నారు? అసలు చేయకూడదా, చేయొచ్చా? నేను దీన్ని సమర్థించలేను, అలాగని విమర్శించలేను. ఎందుకంటే నా పరిధి నాకున్నది. నాకు సిద్ధపురుషుల ఆదేశం ప్రకారం అక్కడ వెళ్ళి తెల్లవారుజామున 3 గంటలకి మొట్టమొదటి స్నానం చేయమని నాకు ఆదేశం వచ్చింది. సరయూ నదిలో 3 గంటలకి నేను మొట్టమొదటి స్నానం చేశాను, మొట్టమొదటి దర్శనం కూడా చేయడం జరిగింది. అదంతా రికార్డింగ్లో మీకు చూపించడం జరుగుతుంది తర్వాత. ఆ మొట్టమొదటి స్నానమే సరయూ నదిలో చేయాలనుకున్నప్పటికీ అప్పటికి ఒక Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక యోగి ఆల్రెడీ టచ్ చేశాడు. మరి నాకు ఏ పనిష్మెంట్ ఉందో తెలియదు. నేను 3 గంటలు అన్నారు, 3 గంటలకు వెళ్ళాను. మరి అతను కూడా యోగ్యుడేమో. ఆ స్నానం అయింది. అలాగా రామ్లల్లా ఆ రోజు 22nd మేము చేసాం. మా మధ్యన కొంచెం విభేదమైనటువంటి చర్చ సాగింది మాకు కూడా అక్కడ ఉన్న వాళ్ళతో. అందుకే నేను వెంటనే నిష్క్రమించి, నేను మీకు ఆ రోజే నైమిషంలో కనపడతాను, నైమిషారణ్యంలో. అదే రోజు నేను నైమిషారణ్యానికి వెళ్ళిపోయాను. నేను నా కార్యక్రమం ఎంతవరకు నాకు నిర్దేశించారో అంతవరకు ఉన్నాను. తర్వాత నేను అక్కడి నుంచి నైమిషారణ్యం వెళ్ళిపోవడం జరిగింది. నైమిషారణ్యంలో నాకు ఉన్నటువంటి కార్యక్రమాలు, నిర్దేశించిన కార్యక్రమాలు నైమిషారణ్యం. అక్కడి నుంచి మీరు చూసారు, టిబెట్ టు చైనా బార్డర్ వరకు వెళ్ళి అక్కడ ఓం పర్వతం, లిపు లేక్, చోటా కైలాష్ ఇవన్నిటినీ దర్శించుకుని మొత్తం హిమాలయాల్లో 10,000 కిలోమీటర్లు జర్నీ చేసి తిరిగి వచ్చాను. అది 10 రోజుల్లో. అంటే ఢిల్లీలో 3 రోజులు ఉన్నాం కాబట్టి 15 రోజులు పట్టింది. అది మీ నోటి ద్వారా మన ప్రేక్షకులకి ఎప్పుడు మీరు ఆ టైం ఇస్తే దాని గురించి అంతా మీరు వివరిస్తే, ఎందుకంటే ఆ విజువల్ మన దగ్గర ఉంది. మీరంతా వెళ్తున్నప్పుడు 10 రోజులు హిమాలయాల్లో జర్నీ చేసాం. ఆ 10 రోజులు యాత్ర కూడా చాలా టఫెస్ట్ ప్రదేశాలు. దాదాపు 18,000 నుంచి సుమారుగా 20,000 పైన ఆల్టిట్యూడ్లో జర్నీ చేసాం. అది నా వాహనం, గరుడ వాహనం, నా సొంత వాహనంలో నా సారథి, రథసారథి వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి హిమాలయాలు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు నీటిలో వెళ్ళిపోతారు, ఎత్తులు ఎక్కేస్తారు, రాళ్ళు, బురద వీటిలోనే వెళ్ళిపోతారు. వాళ్ళని నాకు చూపించారు మీరు ఆ రోజు మనం వీడియో కాల్. రాత్రి పగలు కూడా వీళ్ళు జర్నీ చేస్తూనే ఉంటారు. నిద్రాహారం 2. నాతో జర్నీ అంటే నిద్ర ఉండదు, ఆహారం ఉండదు. వాళ్ళు కూడా అంటుంటారు, మీకు ఆకలి వేయట్లేదంటే, మీరు ఉన్నంతసేపు మాకు ఆకలేదు, మీ పక్క నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆకలేస్తుంది అంటుంటారు. వాళ్ళ అనుభవంలో వాళ్ళకి వస్తుంది. వైఫై ఉంటుంది మాకు. అంటే వైఫై అంటే యోగిక్ 5, యోగిక్ ఎనర్జీ. ఈ విధంగా మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటనల్ని సమర్థించలేను, విమర్శించలేను. దాని గురించి వేరే, ఇప్పుడు హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నటువంటి వారిలో మా యోగుల్లో కూడా 2గా విడిపోయింది. చాలా చాలా హిందీలో చర్చలు జరుగుతున్నాయి. మీరు టీవీలో ఓపెన్ చేస్తే చాలా జరుగుతుంది. చాలా ఘోరంగా విమర్శ, ప్రతి విమర్శ జరుగుతుంది. చాలా జరుగుతున్నాయి. నేషనల్ ఛానల్స్లో విపరీతంగా జరుగుతున్నాయి దీని గురించి. కాబట్టి ఇది తెలుగు వారికి అంతగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కావస్తే హిందీ ఛానల్స్ని ఒకసారి ఫాలో అయితే
మీ నోటి ద్వారా నేను మన ప్రేక్షకులకి మీరు ఈ యాత్ర హిమాలయ యాత్ర ఏదైతే చేశారో అది రాబోయే కొద్ది రోజుల్లో ఎట్లాగో రిలీజ్ చేస్తున్నాము. గురుగారి నోటి ద్వారా ఒక మాట విందామని మేము కమిట్మెంట్ చేస్తున్నాను నన్ను. మీ ఆశీర్వాదం, ఏమో మీకు ఇస్తానో ఏమో ఎలా చెప్పగలుగుతాను. మీ ఆశీర్వాదం అది. అది ఎంత పెద్ద యాత్ర, చాలా పెద్ద యాత్ర. అంచేత పంచ కేదారాలు, కేదార్ ఒకటి కాదు, 5 పంచకేదారాలు, 5 కేదార్నాథులు ఉన్నాయి ఉమ్, హిమాలయాల్లో. పంచ బద్రీలు ఉన్నాయి, బద్రీనాథ్ ఒకటి కాదు. పంచ కాశీలు ఉన్నాయి పంచకాశీ ఉమ్, హిమాలయాల్లోనే. హిమాలయాల్లో, అంటే ఈ కాశీతో కలిసి. ఓకే, పంచ ప్రయాగలు ఉన్నాయి, ప్రయాగలు 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. 108 తిరుపతులు దివ్యక్షేత్రాలు అంటారు ఓకే, వైష్ణవ ఆచారం ప్రకారం. ఉమ్, అలాగే 52 శక్తిపీఠాలు ఉన్నాయి, అలాగే 1 కోటి లింగాలు ఉన్నాయి. అంటే ఇలాగా మీకు చూపిస్తే దాంట్లో ఎన్ని క్షేత్రాలను నేను దర్శించాను. ఈ 10 రోజుల్లో ఇన్ని క్షేత్రాలు దర్శించగలిగినటువంటి మానవ దేహం 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించాలనుకున్నాను. 12 నదుల్లో స్నానం ఆచరించి వచ్చాను. ఇంత చేసుకున్నటువంటి ఈ ఫుటేజ్ అంతా మీకు ఇవ్వడం అంటే అది దాన్ని సమర్థవంతంగా మీరు చూపించగలిగితే అప్పుడు నేను ఇస్తాను. మీ ఆశీర్వాదం There is no ఉంటే comment. 100% మేము అది మీ ఆశీర్వాదం ఉంటే సాధ్యం అవుతుంది. మీ చెయ్యి మా తల మీద లేదు అంటే అది సాధ్యం అవ్వదు. ఆశీర్వాదం ఇచ్చేది కాదు, అది వచ్చేది అని. మీ యొక్క వర్తనను బట్టి, ప్రవర్తనను బట్టి నా నుంచి ఆశీర్వాదం అనేది నేను ఇచ్చేది కాదు, అది వచ్చేది. అంచేత ఎవరైనా ఆశీర్వాదం ఇస్తున్నారంటే అది అంత సఫలీకృతం కాదు. నా నుంచి ఆశీర్వాదం పొందేవాళ్ళు అతి తక్కువ మందే ఉంటారు. ఎక్కువగా నా నుంచి తిట్లు ఇవే వస్తుంటాయి. అందుగురించి నేను జనంలోకి రాను. అంచేత హిమాలయ యోగుల్లో ఎలా ఉంటారంటే శిశు, పశు, మత్త, ఉన్మత్త, పిశాచ, ఈ లక్షణాలు మాకు వచ్చేస్తుంటాయి. మేమేం చేస్తాం? మీ అందరూ జనంలోకి రండి, లోకం చెడిపోతుంది అంటారు. నేనంటాను లోకం చెడిపోతుంది అని. లోకం నుంచి చెడు పోతుంది. మా దృష్టిలో ఇలా ఉంటే మేమెందుకు బాగు చేయాలి దీన్ని? పరిణామ క్రమం ఇది. అంతే అంటారు. జాయతే, వర్ధతే, క్షీయతే, లీయతే. పుట్టిన ప్రతి ఒక్కటి పెరుగుతుంది, పెరిగిన ప్రతి ఒక్కటి ఈ సృష్టిలో కలిసిపోతుంది. ఈ సహజమైనటువంటి పరిణామ దశ. దీన్ని ఆపడం ఎందుకు? బాగు చేయడం అంటే ఆపేయడం. చిన్నపిల్ల పెద్దదిగా అయిపోతుందంటే ఆపేసామనుకోండి, డాక్టర్ చూపిస్తారు, ఆగిపోతే ఇంకా పెద్ద పిల్ల అవ్వలేదు ఈ పిల్ల అని. మా వాడు ఏంటంటే చిన్నప్పుడు చిన్నవాడిలాగానే ఉండిపోయాడు, మీసం గడ్డం రావట్లేదంటే అదో పెద్ద ప్రాబ్లం. అంటే వాడు పెద్దవాడు అవ్వకుండా ఉండడం బాగు చేయడమా, పరిణామక్రమం సహజంగా జరగడం అనేది కావాలా? సహజంగా జరిగేది. మరి నాశనం అయిపోవడం దీని సహజ ధర్మం, ప్రకృతి. దాన్ని బాగు చేయడం ఏంటి? ఆస్క్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు అడగండి. అంచేత బాగు చేయడానికి కాదు ఇక్కడ వచ్చేది, మీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని గుర్తు చేయడానికి మాత్రమే పురాణ పురుషులు కానీ, అవతార పురుషులు కానీ, లేకపోతే శంకరులు లాంటి, మధ్వాచార్యులు లాంటి, ఈ రామానుజాచార్యులు కానీ, రామానందాచార్యులు కానీ, ఇలాంటి ఆచార్యులు రావడం కానీ, మేము కూడా అప్పుడప్పుడు బయటికి రాబడుతున్నాం. లేకపోతే కొన్ని వందల టీవీలు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాయి. యోగి ప్రభాకర్జీ ఇంటర్వ్యూ. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ సూర్యార్పణమస్తు. శుభం.